Praise the Lord, everyone. Good morning. I greet you all in Jesus Christ's name. Meeting you all one more day is a blessing, great blessing for us. మళ్ళొకసారి మీ అందరినీ కలుసుకోవడంలో చాలా ఆనందంగా ఉన్నాను. మరి యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ ఈరోజు డిసెంబర్ 4వ తేదీ శుక్రవారము 2020 రోజు ఇన్వైట్ చేయడం, మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. December 4th, Friday 2020. Let us go for today's meditation, word and also Bible reading. నేటి దినధ్యానము, దినాధ్యాయాలు మరియు దిన వాగ్దానముకు మనం వెళ్ళిపోదాం. ఆలస్యం చేయకుండా ప్రార్థించి ప్రారంభించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థిద్దాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, యేసయ్య, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. అయ్యా, మీ ఉజ్జీవం ఎంతో గొప్పది తండ్రి. అయ్యా, మీ పరలోక ద్వారం తెరవబడుతున్నందుకు వందనాలయ్యా. అవును ప్రభువా, మా జీవితంలో ఎటువంటి పోరాటం ఉన్నా సరే తండ్రి, no matter what is happening in our life, Lord Jesus, we trust in you, Lord Jesus. అయ్యా, గాఢారకారపు లోయలలో మేము వెళ్ళుచున్నప్పటికీ మేము మిమ్మల్ని నమ్ముతాం యేసయ్య. Even though we walk through the valley of shadow of death, we will fear no evil, my Father God. అవును యేసయ్య, ఒక్క శత్రువుని కూడా, ఒక్క సైతానుడిని కూడా ప్రభువా మేము వాడి శక్తిని నమ్మము తండ్రి. ఎందుకంటే యేసు శక్తి గొప్ప శక్తి తండ్రి. యేసు బలము గొప్ప బలము తండ్రి. యేసయ్యనే గొప్ప దేవుడుగా ఉన్నారు తండ్రి. యేసయ్య, అవును ప్రభువా, మీ గొప్ప దేవుడుగా ఉన్నందుకు వందనాలు తండ్రి. మీరు గొప్ప గొప్ప కార్యాలు మా జీవితంలో ఈ రోజుకి చేయడానికి సిద్ధంగా ఉన్నందుకు వందనాలు తండ్రి. అవును యేసయ్య, మా కన్నీళ్లను, కష్టాలను తీసివేసి ప్రభువా, మా ఇబ్బందులను తీసివేసి ప్రభువా, మా అనారోగ్యంని ఆరోగ్యంగా మార్చి ప్రభువా, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చి, వివాహం జరగని వాళ్ళకి వివాహం జరిగించి, గర్వము, కోపము ఇలాంటివన్నీ దురాత్మలు కలిగి ఉన్న వాళ్ళని ప్రభువా, ఆ దురాత్మలన్నీ ఎలగొట్టండి తండ్రి. అబద్ధం అనే దురాత్మని ఎలగొట్టండి తండ్రి. ముందొకలాగా వెనుకొకలాగానే ఒక దురాత్మని ఎలగొట్టండి తండ్రి. పరిశుద్ధత, పరలోక ప్రార్థన, పరలోక ఆరాధన ప్రభువా ప్రతి ఒక్క గృహాలలో ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. లెట్ ద హెవెన్స్ బి ఓపెన్ ఇన్ ఎవ్రీ హౌస్, మై ఫాదర్. లెట్ ఆల్ ద డిప్రెషన్, టెన్షన్, మెంటల్ స్ట్రెస్ లీవ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి ఒక్కరి శరీరంలో ఉన్న డిప్రెషన్, మెంటల్ టెన్షన్, మెంటల్ స్ట్రెస్, ఫ్యూచర్ భవిష్యత్తు భయము అన్నీ యేసునామంలో వెళ్ళిపోవాలంట. ఛాతి మీద భారం యేసునామంలో వెళ్ళిపో. డిస్టర్బెన్సెస్ యేసునామంలో వెళ్ళిపో. ఇప్పుడే ప్రభా వాళ్ళకు కావాల్సిన నూతన క్రియలు, నూతన కార్యాలు మీరు చేయండి. ప్రార్థనలు అన్నీ విని ఆలకించిన దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఈరోజు ధ్యానము ఫర్ టుడేస్ మెడిటేషన్, గాడ్ షోడ్ మీ ఎ వర్డ్ కాల్డ్ డిలైట్. డిలైట్ అనండి అందరూ. ఎస్, డిలైట్. సంతోషము, సంతృప్తి, సంతోషం. దేవుడు యేసుక్రీస్తు మీద చాలా సంతోషం కలిగినాడు. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతనిపై నేను ఆనందించుచున్నాను. డిలైట్ అంటే ఆనందించడం అన్నమాట. దేవుడు ఈరోజు యేసుక్రీస్తుని చూసి, నేను ఈ బిడ్డ, ఇతనే నా ప్రియ కుమారుడు, నేను ఇతనిలో ఆనందించుచున్నాడు. రకరకాలైన సువాసనలు ఉన్నాయి. దానికి ముందు వచనాన్ని దగ్గర తీసుకుపోతే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. ఐజాయా చాప్టర్ 11 verse 3. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. ఐజాయా చాప్టర్ 11 and verse 3. His delight is in the fear of the Lord. అంతే. His delight is in the fear of the Lord. ఒక వ్యక్తి యొక్క ఆనందం ఎక్కడుందంటే దేవుని పట్ల భయభక్తి కలిగి ఉంటే మన జీవితం ఆనందంగా ఉంటుందంట. When we have that fear of God, we will be having the happy life. ఈరోజు లైవ్ చూస్తున్న వాళ్ళు అనేకులకి మరి ఒక హ్యాపీ లైఫ్ కావాలని కోరుకుంటూ ఉంటాం, అవునా? కొంతమంది మనము డబ్బులు చూసి దాని తర్వాత డబ్బులు నాకు కుటుంబాన్ని చూసి కాదు, ఇది కూడా కాదు అని చెప్పి లాస్ట్కి ఎక్కడ ఎండప్ అవుతామంటే మనలో ఆనందం ఎక్కడ వెతుకుతే దొరుకుతుంది అని వెతుకుతా ఉంటే వీ విల్ సే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఐ నీడ్ పీస్, ఐ నీడ్ హ్యాపీనెస్. నేను 2 పూటలు తిన్నా సంతోషంగా తృప్తిగా ఉండాలనేదే నా కోరిక అని చాలామంది వాళ్ళ లైఫ్ని ఎండ్ చేస్తూ ఉంటారు. This is what all you need in a life is, you need to be happy. But Bible says that happiness comes from the fear of the Lord.
సంతోషంగా ఉండాలనే ప్రతి మనిషి కోరుకుంటాడు. కానీ ఆ సంతోషం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే ఆ సంతోషం అనేది వస్తుందని బైబిల్ చెప్తుంది. ఈరోజు ఎంతమంది జీవితాల్లో ఆనందాన్ని కోరుకుంటున్నారు, సంతోషం కోరుకుంటున్నారు, అవునా? దీర్ఘాయువు కోరుకుంటున్నారు, నా పిల్లలు బాగుండాలా, నేను బాగుండాలా కదా. మనకు పెద్ద ఆశలు ఏం లేవు, మనకేం కరోడ్పతి అయిపోవాలని లేదు, మనకేం 20 ఇల్లులు కట్టుకోవాలని లేదు. అవును, కానీ సొంతిల్లు లేని వాళ్ళకి ఒక్క సొంతిల్లు ఉంటే బాగుంటుంది, కారు లేని వాళ్ళకి ఒక కారు ఉంటే బాగుంటుంది, అవునా? నీకు అవసరాన్ని బట్టి కొన్ని అవసరతలు ఉన్నాయి, అవి తప్పు కాదు. కాకపోతే మీరు నేను బిందాస్గా బతకాలి ఇది అదే అన్న ఆశ అనేకుల్లో ఈ కోవిడ్ తర్వాత ప్రాముఖ్యంగా తగ్గిపోతుంది కదా. ఆ బాధ, ఈ ప్రెషర్, ఈ బాధ, ఈ మెంటల్ స్ట్రెస్ నుంచి బయటపడితే బాగుండు అనేసి ఉద్యోగం చేసే వాళ్ళ చాలామంది వాళ్ళ బాస్ చేసే ఆ మెంటల్ ప్రెషర్ వల్ల డిస్టర్బ్ అయిపోతూ ఉన్నారు కదా. మేనేజర్ మీదున్న వ్యక్తి ఒత్తిడి పెడతాడు, ఆ మీదున్న వ్యక్తి ఏమో మీదున్న వ్యక్తి ఒత్తిడి పెడతాడు, ఆ మీదున్న వ్యక్తి ఏమో ఆ ఫౌండర్, ఆ కంపెనీని పెట్టినవాడు ఒత్తిడి పెడతా ఉంటాడు. స్టాఫ్ మీద సంపూర్ణమైన ఒత్తిడి, ఎందుకంటే అతని మీద ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, అతనికి ఒత్తిడి, మీ బాస్కే ఒక ఒత్తిడి ఉంది. ఇలా కొంతమంది ఒత్తిడి లేకపోయినా కూడా మరి వాళ్ళు బాధ పెడతా ఉంటారు స్టాఫ్ని, జీతాలు సరిగ్గా ఇవ్వకుండా, అవునా, బాధలు పెట్టుకుంటా పోయి బతిమలాడుకుంటా, నాకు ప్రమోషన్, నాకు ఇంక్రిమెంట్, ఇన్ని సంవత్సరాలు పనిచేసిన, ఇలా దెర్ ఇస్ నో హ్యాపీనెస్ అరౌండ్. ఆల్వేస్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద ప్రెషర్. రేట్లు చూస్తే భయంకరంగా బాహుబలిలా పెరుగుతూ ఉన్నది కదా. మనం బాహుబలి అంటే పెద్దగా ఉంటే బాహుబలి అన్న మాట వాడుతున్నాం కాబట్టి నేను ఈ మాట వాడుతున్నాను, క్షమించాల. సో రేట్లు మాత్రం భయంకరంగా పెరుగుతూ ఉన్నది కదా. మీరు కొనాల్సిన టమాటా కొనాలన్నా, ఉల్లిపాయలు కొనాలన్నా, ఏది కొనాలన్నా సరే, వెజిటేబుల్స్ కూడా దాని బదులు మీట్ డైలీ తింటే బెటర్ అనిపిస్తూ ఉన్నది మనకి. ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోతూ ఉన్నది, జీతాలు సగం అయిపోయినాయి. వేర్ ఈజ్ అవర్ నేషన్ గోయింగ్? ఒక పక్కనేమో సెంట్రల్ గవర్నమెంట్లో చూసుకుంటే అన్నీ పక్కకు అమ్ముతూ ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎక్కడ పోతున్నాం, వేర్ విల్ వి ఎండ్ అప్ అన్న ఒక ప్రెషర్ ఈరోజు మీలో చూసే వాళ్ళందరికీ ఉండొచ్చు. దీని అంతటికి జవాబు ఏందో తెలుసా? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని ముందు కొన్ని సువాసనలు ఉన్నాయంట. ప్రార్థన అనే సువాసన దేవుడికి ఇష్టం. అన్నిటికన్నా ఇష్టమైన సువాసన ఏంటంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉండుట. The most important among all of the fragrances is the fear of the Lord, because it is delight. దేవుని యందు భయభక్తి కలిగి ఉండడము దేవునికి ఆనందం కలిగిస్తుందంట. చూడండి, మీరు ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీ పిల్లలు మీకు భయపడాలి అని కోరుకుంటారా, కోరుకోరా? ఖచ్చితంగా కోరుకుంటారు. ఒకవేళ మీకు భయపడితే, మీరంటే ఇష్టం మీ పిల్లలకి, మీ యందు భయం పెట్టుకుంటే ఆ పిల్లోడు భయపడితే ఏం చేస్తాడు? సిగరెట్ తాగాడు, అవునా, బీడీలు తాగాడు. అమ్మ నాన్న మీద భయం ఉంటే వాడు తప్పుడు మార్గంలో పోడు, వాడు వ్యభిచారం చేయడు, వేశ్యతనంలో ఉండరు. అమ్మ నాన్నలో భయం ఉంటే, మనం ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటాం, వీడియోస్లో అమ్మాయిలు దొరికిపోతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు ముఖాలు కవర్ చేసుకుంటారు? ఇంటికి తెలియకుండా. అబ్బాయిలు ముఖాలు కవర్ చేసుకుంటారు ఎందుకు? ఇంటికి తెలియకుండా. కారణము వాళ్ళ తల్లిదండ్రులకు భయపడతారు. అలా సీక్రెట్గా పాపం చేసే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ నిజంగా తల్లిదండ్రులకి భయపడేవాడు వాడు ఎప్పుడు కూడా తప్పుడు మార్గంలో పోడు. వాళ్ళ తల్లి కష్టము, తండ్రి కష్టం తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ తప్పుడు మార్గంలో పోరు. కొంతమంది ఇంటి కష్టాలను చూసి వాళ్ళ తప్పుడు మార్గం ఎంచుకోవాల్సింది వస్తుంది. అది మనము ఏం చెప్పలేము, కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం వాళ్ళ జీవితంపై ఉంటుంది. నేను అదే ఒకసారి చెప్పిన, ఒక సేవకుడు వచ్చి అతని ఇంటి ముందు ఒక వేసి స్త్రీ వచ్చిందనమాట, ఒక ప్రాస్టిట్యూట్ వచ్చింది. ఆయన ఎంతమంది వస్తున్నారని లెక్క పెట్టుకుంటా, ఆమె దగ్గర ఎంతమంది వస్తున్నారని లెక్క పెట్టుకోనికి ఒక్కొక్క రాయి వేసుకుంటా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రాయి వేసుకొని బాటిల్లో నింపుకుంటా కూర్చున్నాడు. ఆమెను చూసి ప్రతిరోజు న్యాయం తీర్చేవాడు, సంఘంలో చూసి ఆమె గురించే మాట్లాడేవాడు, అవునా, ప్రీచింగ్ కూడా ఆమె గురించే చేసేవాడు. లాస్ట్కి ఆమె అంత్య దినాల్లో ఉన్నప్పుడు ఆమె ప్రార్థించి, అవునా, దేవా నేను నమ్ముకుంటున్నాను, నా పాపాలని క్షమించు అని ప్రార్థించి మోక్షంలో వెళ్ళిపోయింది. ఆమె పరలోకానికి వెళ్ళిపోయింది. ఇతను న్యాయం తీర్చి ఇతను నరకానికి వెళ్ళిపోయాడు, దైవజనుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు కూడా ఆలోచించండి. యూ ఆల్సో నీడ్ టు థింక్. న్యాయం తీర్చడం తప్పు, మనం ఎవరిని న్యాయం తీర్చకుండా ఒక సంతోషం, ఒక సమాధానం ఉండాలి మన జీవితంలో, అవునా కదా? వి ఆల్ నీడ్ దట్ హ్యాపీనెస్ అండ్ ద జాయ్ విచ్ వీఆర్ వెయిటింగ్ ఫర్. అండ్ టుడే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద హోలీ స్పిరిట్ వాంట్స్ టు టాక్ టు యూ. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దేవుని యందు భయభక్తి కలిగి ఉండు దేవుని బిడ్డలారా.
హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్ అరౌండ్ యూ. దేవుని యందు భయభక్తి కలిగి ఉండు. ఇష్టం వచ్చినట్టు మనం పనులు చేసుకుంటూ పోతే జరుగుతుందా? జరగదు. ఎందుకంటే మనం దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే ఉన్న దేవుడికి అది ఆనందం కలిగిస్తుందంట. ఈరోజు దేవునికి ఎంతమంది ఆనందం కలిగించాలనుకుంటున్నారు? దేవునికి ఎంతమంది ఒక చక్కటి సువాసనగా ఉండాలనుకుంటున్నారు? ఎస్, యు వాంట్ టు బీ అ స్వీట్ ఫ్రేగ్రెన్స్ టు గాడ్, దెన్ యూ హ్యావ్ టు బీ హోలీ. యూ హ్యావ్ టు హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే ఆ పరిశుద్ధత అనేది మన జీవితాల్లోకి వస్తుందంట. హల్లెలూయా. ఈవెన్ టుడే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద హోలీనెస్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. మీరందరూ పరిశుద్ధంగా ఉండగలరు. చూడండి, మనందరికి తెలిసిన విషయం ఏంటంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం అంటే ఏంటంటే దేవుడికి ప్రతిదీ ట్రాన్స్పరెంట్ అన్న విషయం మీ మైండ్లోకి ఎక్కిపోవాలి. ఏ పాపం చేసినా, ఏ తప్పు చేసినా, ఎటువంటి కార్యాలు మనము ఇంట్లో కూర్చొని ఒంటరిగా చేసినా, లేకపోతే ఇద్దరు ముగ్గురితో కలిసి చేసినా, అది మర్డర్ ఉండొచ్చు, రేప్ ఉండొచ్చు, లేకపోతే మానసికంగా ఒకరిని దెబ్బతీయనికి ఉండొచ్చు, లేకపోతే ఒక ఆఫీస్లో మరి రాజకీయం చేసి ఒక వ్యక్తిని ఆ పొజిషన్ నుంచి తీసి పడేసేయాలా అని కూర్చొని ఒక ముగ్గురు నలుగురు, ఎలాగైతే దానియేలుని తీసేయాలి ఆ పొజిషన్ నుంచి అని ఒక ముగ్గురు కలుసుకున్నారో అలా కలుసుకొని వాళ్ళు ఒక తీర్మానం తీసుకొని రాజుకి తాగుడిచ్చి, అవునా, అలా చేసి ఒక డెసిషన్లో సైన్ చేయించారు. ఇలా ఎవరన్నా నీ చుట్టూ, నీ ఆఫీస్లో, నీ ఉద్యోగ స్థలంలో, నీ బిజినెస్ పార్ట్నర్ ఇలా ఎవరన్నా చేస్తుండొచ్చు. దేవుని బిడ్డ, దే వాంట్ యూ టు బీ రిమూవ్డ్ అవుట్ ఆఫ్ ద థింగ్స్ వాట్ యు ఆర్ డూయింగ్. దానియేలుకి కూడా అలానే ఉండే. కానీ దానియేలు ఇలా ఏమండు? టెన్షన్ అయిందా? బాధపడ్డా? కాదు దేవుని బిడ్డలారా, దానియేలు అంతా ప్రార్థన చేసిండు. ఈరోజు మీరు కూడా దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితి గుండా పోయినా, ఎటువంటి గొప్ప బాధ గుండా మీరు పోతున్నా సరే, ఎటువంటి తీర్చుకోలేనటువంటి నొప్పి గుండా పోతున్నా సరే, ఈరోజు దేవుడు మీ వైపు చూసి, అవునా, ఒక దానియేలు వలె ప్రార్థించమంటున్నాడు. ఎందుకంటే ఆ ప్రార్థన అనేది దేవునికి సువాసనగా మారింది. ఈరోజు దానియేలు వలె పరిశుద్ధత అనేది దేవునికి సువాసనగా మారింది. పరిశుద్ధత అంటే మనకు గుర్తుకొచ్చేది పాపం నుంచి ఉరికిపోయిన వ్యక్తి యోసేపు. అవునా కదా? యోసేపు తన ఓనర్ తోటి పాపం చేసి ఉంటే తనకు మంచి పొజిషన్ దొరికేదేమో. కానీ ఆ పాపం చేయకుండా తను ఒక ప్రశ్న అడుగుతాడు కదా, ఇంత పెద్ద పాపం దేవుడి కట్టి ముంగట్టి ఎలా చేస్తాను అని అడుగుతాడు. హౌ క్యాన్ ఐ డూ దిస్ గ్రేట్ సిన్ అగేన్స్ట్ గాడ్? ఆయన అనలే అగేన్స్ట్ యువర్ హస్బెండ్ వై యు ఆర్ డూయింగ్ సిన్ అనలే. హౌ క్యాన్ ఐ డూ సిన్ అగేన్స్ట్ మై పేరెంట్స్ అనలే. ఏమన్నా అగేన్స్ట్ గాడ్ అంటే దేవుని యందు భయభక్తి కలిగిన వ్యక్తి యోసేపు. దానికి రివార్డ్ ఏందంటారా? అవును, చెరసాలలో పోయినాడు, బాధపడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, కింద పడ్డాడు, మీద పడ్డాడు. కానీ అట్ ది ఎండ్ హౌ డిడ్ హి ఎండ్ అప్? అతనికి ఇచ్చిన దర్శనం అతను నెరవేరింది. అతన్ని దేవుడు ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టిండు. ఈరోజు కూడా దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధతని కాపాడుకోండి. అబద్ధ గుణాలు, గాసిపింగ్ గుణాలు, ఇలాంటి గుణాలన్నీ మీ నుండి బయటికి వచ్చేస్తే దేవుడు మరి పరిశుద్ధత అనేది మీ లోపల తీసుకొచ్చి దేవుని యందు భయభక్తి కలిగి ఉండేవనా దేవుడు మరి అనేక కార్యాలు మీ జీవితంలో చేయాలని కోరుకుంటా ఉన్నాడు. ద గ్రేట్ థింగ్స్ గాడ్ వాంట్స్ టు డూ టు యూ టుడే. ద గ్రేట్ థింగ్స్ గాడ్ వాంట్ టు డూ టు యూ టుడే. కాబట్టి ఒకటేం చెప్తున్నా అంటే, ఈరోజు దాకా ఏది జరిగినా సరే మీరు బాధపడకండి, చింతించకండి, అవునా, దుఃఖముతో ఉండకండి. ఎందుకంటే దేవుడు మీ యందు ఆనందించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నీ పరిశుద్ధతను కాపాడుకో. దేవుడు నేర్పించిన ఆ పాఠాన్ని నేర్చుకొని ఇకపై జీవితంలో సరిగ్గా నడవడం నేర్చుకో. Try to choose a right path. Try to choose a right path. Joseph chose the right path. He ended up in a very big position. దేవుని బిడ్డలారా, మీరు సరైన మార్గం ఎన్నుకోండి, మీరు ఉన్నత స్థాయిలో దేవుడు మిమ్మల్ని కూడా కూర్చోబెడతాడు. కాబట్టి మనం ఎవరిని చూసి బాధపడాల్సిన అవసరంలే, అసూయ పడాల్సిన అవసరంలే, కోప్పడాల్సిన అవసరంలే, వేదన పడాల్సిన అవసరంలే. మనం చూడాల్సిందల్లా దేవుణ్ణి మాత్రమే. మన ఫోకస్ ఉండాల్సిందల్లా దేవుణ్ణి మాత్రమే. మనం ప్రేమించాల్సిందల్లా దేవుణ్ణి మాత్రమే. దేవుని కంటే కొంతమంది భర్తను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. దేవుని కంటే కొంతమంది భార్యను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అవునా? ఇలాంటి వాళ్ళు కూడా దేవుని యందు భయభక్తి లేని వాళ్ళు. అవును దేవుని బిడ్డలారా, ఆ భార్యని నీకు ఇచ్చింది దేవుడు, ఆ భర్తని నీకు ఇచ్చింది దేవుడు. ఆ దేవుడిని పక్కకు పెట్టేసి భర్త వెనకలు ఉరుకుతున్నావు, భార్య వెనకలు ఉరుకుతున్నావు. సరైనది కాదు. దేవుడిని వెతకడం నేర్చుకోండి, ప్రార్థించడం నేర్చుకోండి, కళ్ళు మూసి నోరు తెరవడం నేర్చుకోండి దేవుని వైపు.
ఆ దేవునికి సమయం ఇవ్వట్లేవు, కానీ నీ భర్త ఒకరోజు నీతో సమయం గడపకపోతే, నీ భార్య ఒకరోజు నీతో సమయం గడపకపోతే నువ్వు ఎంతో బాధపడతా ఉంటావు. అలాంటిది దేవుడు నిన్ను అంతగా ప్రేమించి నీ కొరకు ప్రాణం అర్పించిన దేవుడు, నీ కొరకు అద్భుతాలు చేస్తున్న దేవుడు, ఈ రోజుకి దేవుడు నిన్ను ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు సమయం గడుపుతావు అని. కానీ నువ్వు లోకానుసారమైన పనులతోని, లోకానుసారమైన కష్టాలతోని, అవునా, నువ్వు ప్రేయర్ చేయడానికి టైం లేదు అన్నట్టుగా ఉన్నావు. ప్రేయర్ చేయడం అంటే కన్నీళ్లు పెట్టుకొని మన టాలెంట్ను బయటికి పెట్టడం కాదు దేవుని బిడ్డలారా. మన హృదయ భారంని మనం తీసి బయట పెట్టడం. మన లోపలున్న చేదు అనుభవాలని, మన లోపలున్న ఆ బాధలను, అవునా, బాధలను మాత్రం కాకుండా మన లోపలున్న ఆ పాపాన్ని, దేవునికి నచ్చనటువంటి గుణాలని తీసి అవతల పారేయడమే ప్రార్థనలు అంటే. కాబట్టి ఎంతమంది ప్రేయర్ చేస్తారు ఈ రోజు నుంచి? ఎస్. ఎంతమంది మరి దేవుడికి ఆనందకరంగా కనిపిస్తారు ఈ రోజు నుంచి? ఎస్. ఎవ్రీబడి షుడ్ బి ఎ స్వీట్ ఫ్రేగ్రెన్స్ టు గాడ్, స్వీట్ ఫ్రేగ్రెన్స్ టు గాడ్. ఎటువంటి సమస్య ఉన్నా సరే దేవుడు మీకు పరిష్కారం ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఎందుకు అందరూ మరి కోర్టుల వెనకాల తిరుగుతున్నారు? ఎన్ని కోర్టు కేసులు, ఎన్ని పోలీస్ కేసులు, ఎన్ని గొడవలు, ఎన్ని అక్యూజులు, అవునా, టక్కు మన ఎన్ని మాటలు మాట్లాడి పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసి ఎందుకు కుటుంబాల బస్తీలు ఎందుకు కొట్టుకుంటున్నాయి? ఒక ఇద్దరు వల్ల ఎందుకు బస్తీలు విడిపోతూ ఉన్నాయి? ఎందుకు ఏరియాలలో ఇన్ని గొడవలు, ఇన్ని సమస్యలు? ఇవన్నీ కారణం ఏంటో తెలుసా? ఎందుకు అబద్ధ సాక్ష్యాలు మరి అనేకులు చెప్తా ఉన్నారు? ఇది అన్నిటికీ కారణం ఏంటంటే మరి దేవుని యొక్క భయభక్తి లేనందుకు. There is no fear of God. That is why today people are running behind court, behind judge, behind lawyer, because they want to divorce their husband, divorce their wife. They want to fight in the house. అవునా, భర్తతో ఎప్పుడు గొడవ పెట్టుకోవాలా అని నిల్చున్న భార్యలు ఉన్నారు, భార్యతో ఎప్పుడు గొడవ పెట్టుకోవాలా అని నిల్చున్న భర్తలు ఉన్నారు. ఇలా ప్రేమతో కాకుండా ద్వేషంతో గొడవ పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటివన్నీ కుటుంబంలో ఒక ఇబ్బందులు క్రియేట్ చేసి, అవునా, అత్త కొడుకు మధ్యలో గొడవలు క్రియేట్ చేసి, ఒక భార్య అనే పొజిషన్ని పెట్టుకొని భర్త నుంచి అందరినీ దూరం చేయడం, లేకపోతే భర్త అనే పొజిషన్ని పెట్టుకొని భార్య నుంచి అందరినీ దూరం చేయడము, ఇలాంటి కార్యాలన్నీ ఎన్నో జరుగుతూ ఉంటుంది. అవునా? కాబట్టి దేవుని బిడ్డ అర్థం చేసుకోవాలి. దెర్ మస్ట్ బి అండర్స్టాండింగ్. ఇవన్నీ ఎక్కడ వస్తుందంటే దేవుని యొక్క ప్రేమ నుంచి వస్తుంది. ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని యందు ఆనందించినప్పుడు. దేవుని యందు ఎప్పుడు ఆనందిస్తాడంటే నీవు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటావు. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మరి మీరు భయభక్తి కలిగి ఉండడం చాలా ముఖ్యంగా ఉన్నది. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది సామెతలు 1:7 Proverbs chapter 1 verse 7 says, the fear of the Lord is the beginning of wisdom. మరి దేవుని యొక్క భయభక్తి మరి జ్ఞానానికి, మరి తెలివికి సూచనం అన్నమాట. కాబట్టి దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే నువ్వు తెలివితో ఉంటావు, నువ్వు జ్ఞానంతో ఉంటావు. భర్తతో ఎలా మాట్లాడాలనే జ్ఞానము, సంఘంలో ఎలా ఉండాలనే జ్ఞానము, పిల్లలతో ఎలా ఉండాలనే జ్ఞానము, పాస్టర్తో ఎలా ఉండాలనే జ్ఞానము, ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మీ అందరికీ మరి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. జ్ఞానాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఈవెన్ టుడే గాడ్ ఈస్ గివింగ్ ఎవ్రీబడి ద విజ్డమ్, how to behave in your life, how to shape a structure of your life. Even today God is giving you that wisdom. Hallelujah. దేవుడు ఈ రోజుకి మరి మీకు ఆ జ్ఞానం ఇస్తున్నాడు. దేవుని యందు భయభక్తి కలిగి ఉండడమే ఆ జ్ఞానము. Hallelujah. There is wisdom to get away from the sin, and the fear of the Lord is that true wisdom. పాపం నుండి బయటికి పడే మరి మార్గం ఉన్నది దేవుని బిడ్డలారా. ఆ పాపం నుండి బయటికి పడే మార్గం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తి కలిగడం, దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి ఉంటావో ఆ పాపం, నీ తలంపుల్లో ఉన్న పాపం, నీ శరీరంలో ఉన్న పాపము, నువ్వు ఈరోజు చేస్తున్న పాపం నుండి నువ్వు నిశ్చయంగా బయటికి వస్తావంట. హల్లెలూయా. డ్రగ్స్ అడిక్ట్ అయిపోయినావా, త్రాగుడికి అడిక్ట్ అయిపోయినావా, సిగరెట్లకు అడిక్ట్ అయిపోయినావా, వేరే స్త్రీ దగ్గర వెళ్ళడానికి అడిక్ట్ అయిపోయినావా, వేరే పురుషుని దగ్గర వెళ్ళడానికి అడిక్ట్ అయిపోయినావా, ఇంట్లో గొడవలు చేసి ఆ ఇరిటేషన్ స్పిరిట్ నీలో తెచ్చుకున్నావా, ఆ కోపం స్పిరిట్ నీలో తెచ్చుకుంటున్నావా, ఆ వేసితనం నీలో తెచ్చుకున్నావా, అవునా, స్పిరిచువల్ ప్రైడ్లో నువ్వు ఉన్నావా, ఆత్మీయ గర్వంలో నువ్వు ఉన్నావా, శరీరానుసారమైన శరీరాశలో ఉన్నావా, నేత్రాశలో ఉన్నావా, జీవపు డమ్మంలో ఉన్నావా,
ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుని యందు భయభక్తి కలిగి రావడం. అవునా? దేవుని యందు భయభక్తి ఎప్పుడైతే మీ జీవితంలో వస్తుందో ఇవన్నీ కూడా నీలో మారిపోయి యేసుక్రీస్తుకి నచ్చిన స్వభావము నీలో వస్తుందంట. హల్లెలూయా. సో ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్డీడ్ గాడ్ ఈజ్ విత్ లవ్. అవును, దేవుడు అంటే ప్రేమమయుడే. తండ్రి వలె ప్రేమిస్తాడు, తల్లి వలె ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, అన్నీ కరెక్టే. కానీ గాడ్ ఈజ్ ద డిసిప్లినరీ గాడ్ అంట. దేవుడు డిసిప్లిన్ని ఎదురు చూసే దేవుడు. మన దేవుడు హీ లవ్స్ ద డిసిప్లిన్ మేనర్. డిసిప్లిన్ అనేది దేవుడికి చాలా ఇష్టం. డిసిప్లిన్గా నడవడం, డిసిప్లిన్గా కూర్చోవడం, డిసిప్లిన్గా మాట్లాడడం, డిసిప్లిన్గా ఉండడము దేవునికి చాలా ఇష్టం. ఈ డిసిప్లిన్డ్ లైఫ్ అనేది దేవుని అంత భయభక్తి కలిగి ఉండడంలోనే ఉంటుంది. డిసిప్లిన్ మీకు అర్థమైపోయింది. డిసిప్లిన్ అంటే ఏందని, యూనో, ఒక కరెక్ట్ అయిన జీవితం, మంచి జీవితం కదా డిసిప్లిన్ లైఫ్. రాయల్ లైఫ్ కదా డిసిప్లిన్ లైఫ్. డిసిప్లిన్ అంటే ఏందో తెలుసా? టేకింగ్ అవర్ ఓన్ బర్డన్. మన సిలువని మనం మోసుకొని పోవడం, మన పని మనం చేసుకోవడం, మన కుటుంబాన్ని మనం చూసుకోవడం. నాకు తెలిసిన ఒక ఆంటీ ఉన్నారనమాట. ఆమె ఏం చేస్తుంది అంటే పొద్దున లేవ్వంగానే మరి పోయి బయట కూర్చొని అందరితో మాట్లాడుతూ ఉంటుంది. ఈ ఇంటిది కథ ఆ ఇంటికి, ఆ ఇంటిది కథ ఈ ఇంటికి, ఇంటికి కథ ఆ ఇంటికి, అలానే మాట్లాడి సాయంత్రం వస్తుంది. వంట చేసి పెట్టేస్తా. పొద్దున 5 గంటలకి వంట చేసి వెళ్ళిపోతుంది బయట. ఆమె డ్యూటీ అది. అందరి ఇళ్ళలో కూర్చొని గంట సేపు అందరి ఇంటి విషయాలు తెలుసుకొని ఏంటిది ఆ ఇంటికి, ఆ ఇంటికి, ఈ ఇంటికి చేస్తూ ఉంటుంది, వచ్చేస్తుంది. ఇలా చేసి గాసిప్, ఆశ తెలుసుకోవాలి ఇంట్లో ఏంది, తెలుసుకోవాలి. యూనో, దే వాంట్ టు నో ఎవ్రీథింగ్. ఇలా తెలుసుకొని ఏమైందంటే ఆమె వీళ్ళ మీద చెప్పి బదలాం చేసుకోవడం అనమాట. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా బదలాం చేసి ఏమైందంటే ఆమెకు లాస్ట్కి నోటి క్యాన్సర్ వచ్చేసి, నోట్లో క్యాన్సర్, నోట్లో త్రోట్లో గొంతు క్యాన్సర్. భలే సఫర్ అయింది. 3 నెలలు సఫర్ అయ్యి చనిపోయింది. కాబట్టి దేవుని బిడ్డలారా, హ్యావ్ ఎ డిసిప్లిన్ లైఫ్. నీ జీవితం ఎలా జీవించాలన్న విషయాన్ని మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యంగా ఉన్నది ఈరోజు. హ్యావ్ ఎ డిసిప్లిన్ లైఫ్. డోంట్ be focused on other houses. Don't be focused on other families. Don't be focused on other churches. Don't be focused. You take care of yourself. నీ ఆత్మను నువ్వు రక్షించుకో. నీకు దేవుడు ఒక పెద్ద మిషన్ ఇచ్చింది, ఏంది? ఆత్మలను రక్షించాలా. ఆ మార్గంలో ఉండు. ప్రార్థన చెయ్యి. ఎవరన్నా నీకు వచ్చి కష్టాలు చెప్పుకున్నారో వాళ్ళకి ప్రార్థన చెయ్యి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు సిస్టర్, మీరు వీలైతే సంఘానికి రండి అని మంచి విధంగా చెప్పు. అంతేగాని వాళ్ళ విషయాలు వీళ్ళకి తీసుకుపోవడం, వీళ్ళ విషయాలు వాళ్ళకి తీసుకుపోవడం లాంటివి ఎప్పుడు చేయొద్దు. కొంతమంది మిమ్మల్ని నమ్మి మీకు సీక్రెట్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళ సీక్రెట్స్ని మీరు బయట పెట్టడం, దానంత పెద్ద పాపం ఏది లేదు దేవుని బిడ్డ. నాతో వచ్చి కొంతమంది షేర్ చేసుకుంటూ ఉంటారు సీక్రెట్స్. బ్రదర్, ఇది ఎవ్వరికి తెలియద్దు అంటారు. ఎందుకంటే అది తెలిస్తే వాళ్ళలో ఒక దుఃఖము, వాళ్ళలో ఒక బాధ, వాళ్ళలో ఒక అవమానం, అలాంటి వాళ్ళ ఫ్యామిలీ సీక్రెట్స్ అన్నీ షేర్ చేసుకుంటారు. కాబట్టి మీతో కూడా ఎవరన్నా వాళ్ళు సీక్రెట్ షేర్ చేసుకుంటారు. ఎందుకు? వాళ్ళు ఒక ఆదరణ కోరుకుంటారు, వాళ్ళు ఒక ఓదార్పును కోరుకుంటారు మీ దగ్గర. ఎప్పుడైతే వాళ్ళు సీక్రెట్ షేర్ చేసుకుంటారో వాళ్ళని ఇన్సల్ట్ చేయకండి, బయటికి వాళ్ళ మ్యాటర్స్ తీసుకుపోవద్దు. వాళ్ళ గురించి సీక్రెట్గా ప్రార్థన చేయండి. వాళ్ళ బలహీనతను వాళ్ళు ఓపెన్గా మీకు చెప్పినప్పుడు వాళ్ళ బలహీనత గురించి ప్రార్థన చేయండి. సరైన మార్గంలో పోనీకి వాళ్ళని కౌన్సిల్ చేయండి. అంతేగాని వాళ్ళని బాధ పెట్టుకుంటా, అవమానించుకుంటా మనం చేసామనుకోండి, ఆ ఆత్మ ఎన్నడూ రక్షణ పొందుకోదు. కాబట్టి ప్రేమతోని, దేవుని యందు భయభక్తితోని మాత్రమే ఆత్మలు రక్షింపబడతాయి. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తి కలిగి ఉండండి. పొరుగు వారిని ప్రేమించండి. దేవుని వాక్యం ఏమంటుంది? ఇతరులను ప్రేమించు. కాబట్టి ప్రేమించండి ఇతరులను, వాళ్ళని మన్నించండి, వాళ్ళతోని సరైన జీవితం జీవించండి. యూ మెయింటైన్ యువర్ డిసిప్లిన్. వెన్ యూ మెయింటైన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యందు భయభక్తి కలిగి ఉండు. ఎంత వెతుకుతున్నావు దేవుడిని ఉదయం, ఎంత వెతుకుతున్నావు దేవుడిని రాత్రి, ఎంత వెతుకుతున్నావు దేవుడిని మధ్యాహ్నం, ఎంత వెతుకుతున్నావు దేవుడిని హృదయం నుండి, ఎంత వాక్యంపై దప్పిక కలిగి ఉన్నావు, ఎంత వాక్యం చదవాలని దప్పిక కలిగి ఉన్నావు.
ఇవన్నీ మీరు చేస్తే మరి దేవుని కార్యాలు మీ జీవితంలో అధికముగా ఉంటుందంట. సర్వ్ ద లార్డ్ విత్ ఫియర్ అండ్ రిజాయిస్ విత్ ట్రెంబ్లింగ్ అంటాడు కీర్తనకారుడు. అవునా, దేవుణ్ణి మరి భయముతో మరి మనం దేవుని యొక్క సేవ చేయాలంట. మీరందరూ దేవుని సేవకులే. మీ ఐటీ ఉద్యోగంలో మీరు దేవుని సేవకులు, మీ బిజినెస్లో దేవుని సేవకులు, మీరు మరి మీ ఆఫీస్లో, మీ హాస్పిటల్స్లో, మీ యొక్క గవర్నమెంట్ ఆఫీసెస్లో మీరందరూ దేవుని సేవకులే. అవునా, ఆ దేవుని సేవని కరెక్ట్గా పూర్తి చేయండి, అదే మీ పని. రైట్? ఎస్. సో ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎసెన్షియల్. మనకు ముఖ్యమైన కారణం ఏంటంటే నీళ్లు గాలి ఎలా ముఖ్యమో అలానే దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం కూడా అంతే ముఖ్యమంట. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటావో ప్రతి ఆశీర్వాదం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది, ప్రతి ఒక్క ప్రమోషన్స్ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది, ప్రతి ఒక్క ఉన్నత స్థాయి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. దేవుడు మనల్ని వెతికి మరీ మనల్ని హత్తుకుంటాడంట. ఈ హత్తుకొని ఈ ఆశీర్వాదాలన్నీ మనకిస్తాడు. కాబట్టి దేవుని యందు భయభక్తి కలిగి ఉండడము చాలా ప్రాముఖ్యము. ఈరోజు వాగ్దానము 19వ కీర్తనలు 9వ వచనం. 19వ కీర్తనలు 9వ వచనం. Psalms chapter 19 and verse 9. Psalms chapter 19 and verse 9. The fear of the Lord is clean, enduring forever. The judgment of the Lord are true and righteous altogether. దేవుని యందు భయభక్తి కలిగి ఉండడము, పరిశుద్ధంగా ఉండడము, న్యాయం తీర్చడము, ద జడ్జ్మెంట్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ట్రూ అండ్ రైచియస్ ఆల్ టుగెదర్. దేవుని యొక్క న్యాయము అది మాత్రమే న్యాయపు తీర్పులు. కాబట్టి దేవుని యొక్క తీర్పు మాత్రమే అది న్యాయమైన తీర్పుగా ఉంటుంది. కాబట్టి మీరు తీర్పు తీర్చకండి, దేవుడు మాత్రం మన తీర్పులు తీర్చనియండి, మన జీవితాలని మార్చనియండి. ఓకే, ఈరోజు వాక్యాధ్యాయాలు ఎజికియల్ గ్రంథము, ఉదయము ఎజికియల్ గ్రంథము 47-48 అధ్యాయాలు. చాలామంది నేను ఈ వాగ్దానాలు ఎట్లిస్తున్నా, ఈ వాక్యాధ్యాయాలు ఎట్లిస్తున్నా అని మీరు ఆలోచించవచ్చు. అదంతా ఆలోచించకండి, అది మీకు అనవసరము. నేను ఇచ్చే అధ్యాయాలు చదవండి, దేవుడు మీతో మాట్లాడతాడు. ఓకే, సో దట్ ఈస్ అన్నెసెసరీ బికాజ్ వాట్ గాడ్ ఈస్ గివింగ్, జస్ట్ టేక్ ఇట్. నిన్న ఒక సహోదరి నేను నిన్న ఇచ్చిన అధ్యాయాలు చదువుతూ ఉంటే ఆమెకి ఏది కావాలో దేవుడు అది ఇచ్చేసినాడు. ఆమె షాక్ అయిపోయింది. బ్రదర్, నాకు ఏది కావాలనో అదే ఉండే బ్రదర్ ఈ వాక్యంలో, నేను ఏది చదవలేదు. కాబట్టి దేవుడే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు, దేవుడే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ అధ్యాయాలు చదవండి, ధ్యానించండి. నేను ఒట్టిగా ఏదో పేరుకి ఇచ్చేస్తున్నా, మీరు చదవండి నేను ఉన్నా, అట్లనే ఉన్నా నేను. ఎందుకంటే మీ ఆత్మని రక్షించుకోవడం చాలా ముఖ్యం, అది మీ పని. కాబట్టి ఉదయము వాక్యాధ్యాయాలు ఎజికియల్ గ్రంథం 47-48 అధ్యాయాలు, మరి సాయంత్రము 1 యోహాను 3వ అధ్యాయం. ఓకే, ఈవినింగ్ 1 John chapter 3 and in the morning Ezekiel chapter 47 and chapter 48. In the evening 1 John chapter 3. ప్రార్థించుకుందాం. ప్రార్థనకు ముందు కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. మరి క్రిస్మస్ న్యూ ఇయర్ సర్వీసెస్ వచ్చేసి సాయంత్రం 5:30 నుండి 9 గంటల వరకు ఉంది. సాయంత్రం 5:30 నుండి 9 గంటల వరకు ఉంది. 5:30 to 9. క్రిస్మస్ సర్వీసెస్ ఇస్ ఫ్రమ్ 5:30 to 9 షార్ప్. వి విల్ ఎండ్ బై 9. కాబట్టి ఇది మీరు గమనికలో ఉంచండి. మరి అదేవిధంగా న్యూ ఇయర్ సర్వీస్ కూడా 5:30 to 9 ఉంది. అండ్ మన హాల్ వచ్చేసి ఆర్మ్స్ట్రీ బిల్డింగ్లో 4th floor, సెకండ్రాబాద్, అపోలో హాస్పిటల్ లేన్లో, డిమార్ట్ వెనకాల, సెయింట్ మేరీస్ ఫార్మసీ కాలేజ్ ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్. అవునా, ఇన్ని లొకేషన్స్ ఉన్నాయి, మీరు ఏది కొట్టినా అక్కడికి వచ్చేస్తారు. కాబట్టి ఆర్మ్స్ట్రీ బిల్డింగ్లో 4th floorలో మనకి చక్కటి హాల్ని దేవుడు మనకి అనుగ్రహించిండు. మరియు ప్రతి ఆదివారము ఉదయం 10:30 నుండి 1 గంట వరకు అదే హాల్లో సర్వీస్ జరుగుతూ ఉన్నది మనది. కాబట్టి అందరూ కూడా ముందుకు రండి, దేవుని ఆశీస్సులు అధికంగా పొందుకోండి. ఓకే, కమ్ టుగెదర్, కమ్ ఫార్వర్డ్, హ్యావ్ యువర్ సర్వీసెస్, హ్యావ్ యువర్ సండే సర్వీస్. రెగ్యులర్గా రండి. కాకపోతే దేవుడిని రెగ్యులర్గా వెతకండి. మీరు దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు మీ జీవితంలో చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి రండి, దేవుని వాక్యం వినండి. దేవుడి ద్వారా మీరు బలము పొందుకోండి, దేవుని ద్వారా మీరు ఆశీర్వాదాలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థించుకుందాం. ఎవరైనా హాల్కి స్పాన్సర్ చేయాలనుకుంటే దయచేసి గమనించండి, చాలా ఖర్చులు ఉన్నాయి మనకి ఈ నెల. మరియు ఫస్ట్కి మరియు ఈ 2 మీటింగ్స్కి, ఎందుకంటే మనం మైక్ సెట్ కూడా వేరేది మారుస్తున్నాం, ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇలా చాలా ఖర్చులు ఉన్నాయి, పెద్ద పెద్ద ఖర్చులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి సహాయం చేస్తే ఖచ్చితంగా మనము ఇదంతా సార్ట్అవుట్ చేయగలము. మరి చక్కగా మరి దేవుడిని ఆనందంతో మనం చేసుకోగలము. కాబట్టి చక్కటి మ్యూజిక్ సిస్టమ్స్తో పాటు మనం ఆరాధన చేసుకుంటున్నాం. కాబట్టి ఇలా కొన్ని చిన్న ఖర్చులు ఉన్నాయి.
ఉన్నాయి, చిన్నవి కాదు కొంచెం పెద్దగానే ఉన్నాయి. ఫ్రీలీ గివ్ ఫ్రీలీ రిసీవ్ అంటారు చాలామంది. ఫ్రీగా వస్తే ఖచ్చితంగా నేను ఫ్రీగా ఇస్తాను, కానీ అవి నాకు ఫ్రీగా రావట్లేవు. కాబట్టి ఓకే, సో డోంట్ స్పీక్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో అది మన సంఘస్థులు మనల్ని అర్థం చేసుకుంటారు, కానీ బయట వాళ్ళు దే ఆర్ వెరీ క్విక్ టు జడ్జ్. సో బయట వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఓకే, నాకు ఫ్రీగా వస్తే ఖచ్చితంగా నేను అడిగేవాడిని కాదు. ఫస్ట్ టైం ఐఎమ్ ఆస్కింగ్. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు, ఇఫ్ ఎనీబడి ఈజ్ విల్లింగ్ ఇన్ యువర్ హార్ట్ టు సో అ సీడ్ ఫర్ దిస్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్, ముందుకు రండి. దేవుడు మరి పెద్ద పెద్ద కార్యాలు మీ జీవితంలో ఈ రోజుకి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హాల్కి కొన్ని విషయాలు ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు టెల్ హౌ మచ్ ఇట్ ఈస్, బట్ వాట్ ఎవర్ యూ క్యాన్ జస్ట్ కమ్ ఫార్వర్డ్. గాడ్ విల్ స్పీక్ టు యూ. ఇఫ్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ, మీరు ప్రార్థించండి. దేవుడు ఏదన్నా ఇంత సోజే అని అంటే మీరు విశ్వాసంతో ముందుకు రండి. దేవుడు దాన్ని బట్టి దేవుడు గొప్ప గొప్ప ద్వారాలు మీ జీవితంలో తెరుస్తాడు. ఆ ద్వారంలో ప్రవేశించినాక నీకు ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు. హల్లెలూయా. కాబట్టి రెహోబోతు వలె మీకు ఆశీర్వాదం లేకపోతే రూమ్నిచ్చి దేవుడు ఆశీర్వాదాన్ని సృష్టిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడిని నమ్మండి. దేవుడు మంచోడు. దేవుడు మంచి మంచి కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. ప్రార్థిద్దాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, యేసయ్య నీ నామం ఎంతో గొప్పది తండ్రి. ఖచ్చితంగా విశ్వసిస్తున్నాం తండ్రి, గొప్ప గొప్ప కార్యాలు మీరు మా జీవితంలో చేస్తారు. మరి ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో జరుగుతుంది. అద్భుత కార్యాలు మా జీవితంలో జరుగుతుంది. యేసయ్య ఒక గొప్ప వెలుగు మా జీవితాన్ని వచ్చి ముడుతుంది. మరి మాకు కావాల్సిన కార్యాలు క్రియలు అన్నీ మీరు చేస్తారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. మా అందరినీ పరిశుద్ధతతో, ఆనందంతో, సంతోషంతో నింపుతున్న దేవా నీకే స్తోత్రం. మమ్మల్ని నడిపించండి, ఓదార్చండి, ఆదరించండి తండ్రి. బలపరచండి, దీవించండి, ఆశ్చర్యకార్యం చేయండి తండ్రి. అద్భుత కార్యం చేయండి తండ్రి. మాలో ఉన్న కోపము, ద్వేషము, అబద్ధం గుణము, వ్యభిచార గుణము, వేశ్యతన గుణము, ఈ గుణాలన్నీ తీసివేయండి. పరిశుద్ధంగా దేవుని యందు భయభక్తి కలిగిన జీవితం జీవిస్తూ ఉంటే ఈరోజు మా పెద్ద దేవుడు పెద్ద పెద్ద కార్యాలు ఈరోజు ఉదయం చేస్తాడు. ప్రతిరోజు రాత్రి కూడా మా దేవుడు చేస్తాడని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవానికి స్తోత్రం. మా అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చిన దేవానికి స్తోత్రం. మా యొక్క బాధలని, వేదనల్ని ప్రభువా సంతోషంగా, ఆనందంగా మార్చిన దేవానికి స్తోత్రం. ప్రార్థనను విన్నావు తండ్రి, ఆలకించావు తండ్రి. అందరికీ సమాధానాన్ని కూడా ఇచ్చినావు తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అనే దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి రేపు ఉదయం 7:30 కలుసుకుందాం. ఆమేన్. ప్రార్థించండి, బలపరచుకోండి, భయభక్తి గల జీవితం జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. హ్యావ్ అ బిగ్ డే విత్ గాడ్. గాడ్ బ్లెస్ యూ.